తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు 48 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు గ్రాట్యుటీ వర్తింపు చేయాలని, వేతనాలు ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ICDS ను నిర్వీర్యం చేసి PM శ్రీ పథకం, మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలని, కేంద్రం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయకూడదని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు గత ప్రభుత్వం ఒప్పందం మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షల రూపాయలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ అందించాలని నిరసన చేపట్టారు. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన 18,000 వేతనం, PF సౌకర్యం తక్షణం కల్పించాలని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా వేధిస్తోందని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలి. మొబైల్ అంగన్వాడీ సెంటర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా రద్దు చేయాలి. ఆన్లైన్ పనులు. ఈరోజు మేము అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సిఐటి యూనియన్ తరఫు నుండి ఇక్కడ ధర్నాకు, మా సమస్యల మీద ధర్నాకు కూర్చున్నాం కలెక్టరేట్ దగ్గర. మా సమస్యలు ఏంటిదంటే, ఇంతవరకు రిటైర్మెంట్ అయిన వాళ్లకు ఇప్పటి వరకు బెనిఫిట్స్ కల్పించలేదు. ఇంకొకటి, మాకు జీతాలు కూడా చాలా తక్కువ జీతాలతోటే వెట్టి చాకరీ చేపించుకుంటున్నది గవర్నమెంట్. కాబట్టి మా శ్రమకు తగిన ఫలితాన్ని ఇవ్వాలని, మేము చేసే పనికి తగిన జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఆన్లైన్ వర్క్ బాగా అవుతున్నది. సెల్లులలో రెండు యాప్లు పెడుతున్నారు. చదువు రాకుండా అప్పుడేదో ఇచ్చేసిండ్రు ఉద్యోగాలు, అది చేయండి ఇది చేయండి అంటే చదువు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఎప్పుడో 6-7 సంవత్సరాల క్రితం ఇచ్చిన సెల్లులు ఇంతవరకు సెల్లులు అన్నీ మొత్తం పాడైపోయినా కానీ మళ్ళీ కొత్త సెల్లులు ఇవ్వడం లేదు. జీబీ కూడా సరిపోతలేదు. దాన్ని బట్టి మమ్మల్ని పని ఒత్తిడి పెంచేసి అసలు సెల్లులు కూడా పని చేయకుండా మేము సొంత డబ్బులతోటి సెల్లులు కొనుక్కొని పెట్టాలంటే మాకు వచ్చే జీతమే 13,000 రూపాయలు. దాంట్లో 20,000 పెడితే కానీ వీళ్ళు ఇచ్చే యాప్లకు డౌన్లోడ్ కానీ యాప్స్ ఉన్నాయి. అట్లాంటప్పుడు మేము ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి? మేము ఎట్లా బతకాలి? మేము వచ్చేసి మా అంగన్వాడీ టీచర్లుగా 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు కనీస వేతనము అనేది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇస్తామంటుంది, కానీ ఏ ప్రభుత్వము ఇవ్వడం లేదు. మొన్న మేము 24 రోజులు చేసిన సమ్మెలో భాగంగా ప్రభుత్వము మా వద్దకు వచ్చి, ఇప్పుడు వచ్చిన అధికార పార్టీ వచ్చి మేము మీకు కనీస వేతనం ఇస్తామన్నారు. అది లేదు, పర్మనెంట్ చేస్తామన్నారు. ఏది చేయకుండా ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. మేమేంటంటే ఇప్పుడు 48 గంటల ధర్నా చేస్తున్నాము, వంట వార్పు చేస్తున్నాము. మా సమస్యలు వచ్చేసి, మాకు 1వ తారీఖున వేతనం వేయాలా, పర్మనెంట్ చేయాలి, అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. మినీ టీచర్లను వచ్చి మా సీతక్క గారు వచ్చేసి ఏమన్నారంటే, మినీ టీచర్లు మెయిన్ టీచర్లు చేస్తున్నాం అనేసి ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టింది. కానీ మినీ టీచర్లను మెయిన్గా చేసింది. 3 నెలలు మాత్రమే మెయిన్ జీతాలు వచ్చినాయి. ఇప్పుడు 10 నెలలుగా వాళ్లకు మళ్ళీ అదే మినీ జీతాలు వస్తున్నాయి. అది నామకే వాస్తుగా చేసిండ్రు. తక్షణమే మాకు 10 నెలలది జీతాలు వీళ్ళ మన మినీ వాళ్ళ విడుదల చేయాలి. మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాడ్యుటీ వెంటనే ఇవ్వాలా. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేసి అన్నారు. 1 లక్ష రూపాయలు హెల్పర్కి ఇస్తాము, 2 లక్షల రూపాయలు టీచర్కి ఇస్తామన్నారు. అది కూడా చేశారు. కానీ అది 1 ఇయర్ అయింది. ఒక్కొక్క ఆయమ్మ ఇంటికి వెళ్ళి, ఒక్కొక్క టీచర్ ఇంటికి వెళ్ళి, కానీ ఇంతవరకు అది కూడా అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం అయితే చాలా మొండిగా ఉన్నది. మాకు 18,000 రూపాయలు జీతం ఇస్తాము మా ప్రభుత్వం వస్తనేసి మేనిఫెస్టో పెట్టింది. కానీ అది పేపర్ల వరకే అయింది. కానీ ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు మాకు ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఇవ్వలేదు. అది ఇవ్వకపోగా మమ్మల్ని ఇంకా చాలా వేధింపులకు గురి చేస్తుంది. మమ్మల్ని ఏంటిదంటే, ఆన్లైన్ అని, ఆఫ్లైన్ అని, GPS ఫొటోస్ అని అనేక రకాలుగా మమ్మల్ని ప్రభుత్వము బాగా ఇబ్బంది పెడుతుంది. చాలా వర్క్ బర్డెన్ పెడుతుంది. కనీస వేతనం మాకు 26,000 ఇచ్చేంత వరకు మేము ఈ పోరాటం ఇలాగే కొనసాగిస్తామని మేము అంగన్వాడీ ఉద్యోగుల, CIT ఉద్యోగులుగా డిమాండ్ చేస్తున్నాం.